హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, కోటిలింగేశ్వర స్వామి దర్శనం వీడియోలు అయితే పెడుతూ ఉన్నాను కదా, అందులో కొన్ని వీడియోలు మిస్ అయ్యాయి. ఆ వీడియోలు నేను చూసి పెడదామనేసి, ఎందుకంటే నేను అను అయితే కోటిలింగేశ్వర దేవస్థానం మొత్తము వీడియోలు తీసామండి. చూడండి, ఇక్కడైతే అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, ఇక్కడ కోటిలింగేశ్వర దేవస్థానం లోపలనే. ఏంటంటే మేము ఈ దేవస్థానం పోకూడదు, ఆ దేవస్థానం పోకూడదు అనేసి అనుకోకూడదండి. అక్కడ అందరూ ఒక లైన్గానే వెళ్ళాలి. మీరు వేరే దేవస్థానం దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే కూడా కుదరదు. ఒక సిస్టమ్ ఉంటుంది, క్యూ సిస్టము, ఆ లైన్లోనే వెళ్ళాలి. అందువల్ల నేనేం చేశానంటే, ఉన్న కోటి లింగాలను వీడియో తీయాలి అని చెప్పేసి చాలా వరకు ట్రై చేశానండి. ఆ వీడియోలంతా మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే స్వామి దర్శనము, అన్నపూర్ణేశ్వరి దర్శనం అయిన తర్వాత అలాగే ముందుకు వచ్చి తిరగా నేను వీడియోలు తీస్తున్నాను. చూడండి, ఇంకోటి ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బయట రావడానికి ఇష్టమే ఉండలేదండి, అంత బాగుంటుంది అక్కడ. చూడండి, అత్తమ్మ అయితే రెండుసేపు కూర్చుందాం ఇక్కడ అనుకున్నారు. చూడండి, అక్కడ నందీశ్వరుడు అయితే, పెద్ద నందీశ్వరుడు అయితే అక్కడే ఉండేది. వీడియోలో కనబడుతుంది చూడండి, తేజ్ చూపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.